ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది రన్ చేస్తున్నారు. దట్స్ కాల్డ్ వర్ణము అని. సో, వర్ణంలో మీరు వెళ్ళి అక్కడ పిల్లలకి ట్రీట్ చేయడం, లేదు అంటే వాళ్ళలో ఉన్న ఇష్యూస్ అనేవి చూస్తూ వస్తున్నారు. సో, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా చూస్తున్నటువంటి ఇష్యూ ఏంటి పిల్లల్లో? ఆటిజం ఇన్సిడెన్స్ అనేది డెఫినెట్‌గా ఇంక్రీజ్ అవుతుందండి. ఇంతకుముందు ఒక 100 చిల్డ్రన్‌లో ఒకళ్ళకి ఉంటే ఇప్పుడు 68 పిల్లల్లో ఒకళ్ళకి ఉంటోంది. సో, దీనికి కారణం ఎక్కువ ఐడెంటిఫికేషన్ అవ్వటం వల్ల అయ్యుండొచ్చు. అంటే మనం ఎక్కువ స్క్రీనింగ్ చేయటము, ఎక్కువ ఎడ్యుకేషన్ అవ్వటము, ఎక్కువ అవేర్‌నెస్ రావటము. దీనివల్ల వారికి ఆటిజం ఎక్కువ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది మన దగ్గరే కాదు, వరల్డ్ ఓవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ ఇన్ యూఎస్ఏ ఇప్పుడు వారికి అయితే ఎవ్రీ ఇయర్ ఒక 1 in 31 చిల్డ్రన్ వారికి ఆటిజం ఉంది అని ఇన్సిడెన్స్ ఉందన్నమాట, అకార్డింగ్ టు ద ఏప్రిల్ 25 డేటా. ఓకే. సో, ఇన్సిడెన్స్ అయితే ఆటిజంది ఎక్కువ ఉంటుందండి. అవి కాకుండా ఇక్కడ మేము ఏడిహెచ్‌డి ఉన్న పిల్లల్ని, వేరే డెవలప్మెంటల్ డిలేస్ ఉన్న పిల్లల్ని, స్పీచ్ డిలేస్ ఉన్న పిల్లల్ని, డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని, వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో మ్యామ్, అంటే ఇప్పుడు బేసిక్‌గా ఆటిజం అని అంటున్నాం. అసలు వాట్ ఈస్ మీన్ బై ఆటిజం? ఆటిజంలో ఏంటంటే పిల్లలకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సోషల్ కమ్యూనికేషన్, సోషల్ ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, కమ్యూనికేషన్ అంటే ఎవరన్నా మన దగ్గర వచ్చి వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవడం, అలాగే మనకు కావాల్సింది మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలగటం, ఇది కమ్యూనికేషన్. సో, ఈ కమ్యూనికేషన్ సోషల్ అంటే చిన్నపిల్లలకి సోషల్ కమ్యూనికేషన్ ఎంతవరకు ఉంటుంది? తల్లిదండ్రులు కాకుండా బంధువులు, ఇంటికొచ్చేవాళ్ళు, స్నేహితులు, స్కూల్లో వెళ్తే టీచర్స్, లేకపోతే తోటి పిల్లలు, వీరితో ఉంటుంది. సో, వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేయాలి. అంటే ఇప్పుడు పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళతో ఆడుకోగలగాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ చెప్పింది విని అర్థం చేసుకొని ఫాలో అవ్వాలి. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది నచ్చుతుంది, ఇది నచ్చట్లేదు అనేది చెప్పగలగాలి. సో, ఇది కమ్యూనికేషన్ అంటారు. వీటిలో ప్రాబ్లం రావటం వల్ల వాళ్ళు బిహేవియర్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే కొన్ని రిపిటేటివ్గా చేస్తుంటారు. అంటే ఆడుకోవటానికి వెళ్తే బొమ్మల్లో ఒకే విధంగా ఆడుకోవటం కానీ, లేకపోతే ఒకే బొమ్మతో ఆడుకుంటూ ఉండటం కానీ, ఇప్పుడు కార్లు కనిపిస్తే కార్లతోనే ఆడుకోవటము, ఒక లైన్లో పెట్టుకోవటము, లేకపోతే వాళ్ళంతట్లో వాళ్ళు మాట్లాడుకోవడము, ఏదన్నా చెప్పింది కూడా రిపీట్ చేస్తూ ఉంటాం. ఏదన్నా చూస్తారు టీవీలో, అలా చూసింది తర్వాత రిపీట్ చేసుకోవటము, అలాంటి బిహేవియర్స్ ఉంటాయి. అలాగే సెన్సరీ కన్సర్న్స్ ఉంటాయి. అంటే కొన్ని సౌండ్స్కి కంఫర్టబుల్గా లేకపోవటము, కొంత టచ్కి కంఫర్టబుల్గా ఉండకపోవటము, కొంచెం ఆహారం మనం తీసుకునే ఆహారం డైరెక్ట్లో కొన్ని కంఫర్ట్ లేకపోవటము. సో, ఇవన్నీ కూడా వాళ్ళని మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, లేకపోతే ఆడుకోవటానికి కానీ, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. సో, దే కెన్ నాట్ ప్లే. ఆడటం ప్రాబ్లం అవుతుంది, స్కూల్లో పార్టిసిపేట్ చేయటం ప్రాబ్లం అవుతుంది. సో, దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ చిల్డ్రన్ ఆన్ ఆటిజం స్పెక్ట్రమ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.